హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏమంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉండే వాళ్ళకు, అలాగనే జాబ్ లేని వాళ్ళకు, అలాగనే జాబ్ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళకు మంచిగా ఉపయోగపడుతుంది ఈ వీడియో. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకే బాగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మనము పెట్టుబడి లేకుండా ఏ బిజినెస్ అయితే చేయలేం. ఓకేనా, చాలామంది పెట్టుబడి లేకుండా బిజినెస్ చేయాలనుకుంటారు, కానీ అది జరగని పని. ఏదో ఒకటో రెండో మనమైతే చేసుకోవచ్చు, కానీ అన్ని ఆ విధంగా అయితే చేయలేం. కాబట్టి కనీసం 1000 రూపాయల నుంచి 1500 వరకైనా కనీసం పెట్టుబడి పెట్టాలి మన బిజినెస్కి. ఓకేనా, మన ప్యాకింగ్ బిజినెస్కి, మసాలా బిజినెస్కి 1000 రూపాయల నుంచి 1500 వరకు అయితే కంపల్సరీగా బిజినెస్ అయితే పెట్టుబడి అయితే పెట్టాలి. చాలామంది ఏమంటున్నారంటే 1000 రూపాయలకి మనం పెట్టుబడి పెడితే ఏమొస్తుంది అని అంటున్నారు. ఓకేనా, 1000 రూపాయలు మనం పెట్టామంటే మీరు చూసుకోండి, ఫస్ట్ వీడియోలో మేము ఏం చెప్పామంటే 1000 రూపాయల నుంచి 1500 వరకు మాత్రమే స్టాక్ తెచ్చుకోండి, దాన్ని ప్యాక్ చేసుకొని సేల్ చేసుకున్న తర్వాత మీకు ఎంత వస్తుంది అని నిర్ధారించుకున్న తర్వాతనే మళ్ళీ బిజినెస్ అనేది ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అంతేగాని స్టార్టింగ్ 20,000 30,000 తెచ్చుకునేసి ఇబ్బంది పడద్దని ఫస్ట్ స్టార్టింగ్ వీడియో నుంచి మేము చెప్తూనే ఉన్నాం. చాలా మంది కూడా అలాగే చేస్తున్నారు, తక్కువ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్కి అయితే పోతున్నారు. ఓకే, ఇటు వరకు అయితే ఫైన్. ఇంకో క్వశ్చన్ ఏమంటే చాలా మంది అడిగడం ఏమంటే, అన్న మేము ఇంటి దగ్గరే ఉంటాము, నాకు 2 పిల్లలు, చాలా ఇబ్బందిగా ఉంటుంది, నేను బయటికి పోలేను, నేను బయటికి పంపించరు, కాబట్టి నేను ఇంటి దగ్గర కూర్చొని ఏదో ఒక బిజినెస్ కానీ ఉద్యోగం కానీ మా ఇంట్లో వాళ్ళకి హెల్ప్ఫుల్గా అయ్యే విధంగా డబ్బులు సంపాదించాలి అన్నది చాలామంది ఆశ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ జనరేషన్లో ఒక ఫ్యామిలీలో నలుగురు ఉంటే నలుగురు వర్క్ చేయాల్సిందే, నలుగురు వర్క్ చేస్తేనే ఇల్లు అన్నది గడుస్తుంది. అది కాకుండా ఒకరు వర్క్ చేసి ముగ్గురు తినాలంటే అయ్యే పని కాదు ఇప్పుడుండే కాలంలో, ఇప్పుడున్న జనరేషన్లో. కాబట్టి చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏమంటే, 2 పిల్లలు ఉన్నారు, నాకు ఏ సపోర్ట్ లేదు, నేను బయటికి రాలేను, నాకు ఏదైనా చిన్న ఉపాయం చెప్పండి, నాకు ఏదైనా చిన్న ఐడియా చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం అయితే మంచిగా చెప్తాను, వినండి. మనం మసాలా బిజినెస్ అన్నది మార్కెటింగ్ చేస్తేనే మనకన్నది లాభం అయితే కంపల్సరీగా వస్తుందని మనం చెప్పాం. కానీ మనము స్టాక్ తెచ్చుకుంటాం, ఒక 3000కో 4000కో స్టాక్ తెచ్చుకునేసి ప్యాక్ చేస్తాం. ప్యాక్ చేసిన తర్వాత మనం మార్కెట్ పోవాలి కదా, పోకపోతే మనకు సేల్ కావు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం బయటకు పోనప్పుడు, మనం బయట పోలేని పరిస్థితుల్లో ఏం చేయాలంటే, ఆ మార్కెట్కి సంబంధించిన ఒక పర్సన్ అయితే పెట్టుకోవాలి మనం. ఓకేనా, ఇక్కడ మళ్ళీ డౌట్ అడుగుతారు, మాకే 1000 రూపాయలు 500 వస్తుంది, మళ్ళీ అతనికి ఏమి ఇచ్చేది అంటారు చాలామంది. కానీ ఇక్కడ ఏమైందంటే, మనము పార్ట్ టైం వరకే పెట్టుకోవాలి. పార్ట్ టైం అంటే నెలకి 6,000 నుంచి 8,000 వరకే పార్ట్ టైం. ఆ పార్ట్ టైం కూడా 3 అవర్సే. మళ్ళీ మీరు క్వశ్చన్ వేస్తారు, పార్ట్ టైంకి ఇప్పుడు 4,000కి 6,000కి ఎవరు వస్తారన్న అంటారు. పార్ట్ టైం అంటే 6 అవర్స్, కానీ 6 అవర్స్ చెప్పట్లేదు మనం, 6 అవర్స్లో 3 అవర్సే చెప్పాం. 3 అవర్స్ కంపల్సరీగా ఎవరైనా సరే 5,000 కంపల్సరీగా వస్తాడు నెలకి, ఎవరైనా సరే. ఆ డబ్బులు కూడా కావాలనుకునే వాళ్ళు కంపల్సరీగా దొరుకుతారు. మీరు ఎవరెవరు ప్రయత్నించాలి. మీరు ప్రయత్నించకుండా ఇంటికాడ ఉండేసి నాకు దొరకలేదు, ఆ 5,000కి ఎవరు వస్తారు, మీరు చెప్పేదాన్ని ఉత్తమ మాటలు అన్నారంటే అది మీ ఇష్టం. ఓకేనా, ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఇలా చేశాను కాబట్టి మీకు కూడా ఈ విధంగా అయితే చెప్తున్నాను. ఓకేనా, ఫస్ట్ మనమైతే ఏం చేయాలంటే, అన్ని ప్యాక్ చేసిన తర్వాత ఒక పర్సన్ మనం చూసుకొని ఆ పర్సన్కి మనం ఏం చెప్పాలంటే, 70 ప్యాకెట్స్ ఇస్తే ఇంత అమౌంట్ అయితే ఇస్తాము. ఓకేనా, 70 ప్యాకెట్స్కి మీరు సేల్ చేస్తే ఒక రోజుకి నువ్వు 3 గంటలు అమ్ముతావో, ఒకే రోజులో అమ్ముతావో, లేదంటే 1 గంటలో అమ్ముతావో, 3 గంటల్లో అమ్ముతావో, అది నీ ఇష్టం. ఓకేనా, 70 షీట్లు మీరు అమ్మితే మీకు ఆ 70 షీట్లకి 200 రూపీస్ అయితే నేను ఇస్తాను అని మాట్లాడుకోవాలి. ఓకేనా, 200 డివైడెడ్ బై 70 ఎంత ఇస్తాం అబ్బాయికి? ₹2.80 అయితే ఇస్తాం. ఓకేనా, 2.5 రూపీ అనుకోండి, అటో ఇటో 2.5 రూపీ అయితే ఇస్తాం మనం ఒక షీట్కి. ఎలాగా, ఒక పర్సన్ని మనం ఎంచుకొని ఆ పర్సన్కి ఒక 70 షీట్లు మనము సేల్ చేయాలి. ఆ 70 షీట్లకి మేము 200 అయితే అమౌంట్ అయితే ఇస్తాము. క్లియర్? ఓకేనా, ఇప్పుడు మనము కౌంట్ చేద్దాం. 70 షీట్లకి 35 రూపాయలతో 2,450 రూపాయలు అవుతుంది. ఓకేనా,
రూ. 2450 అవుతుంది. దాంట్లో మనము పెట్టుబడి ఎంత పెట్టింటాము? ఒక 1200 పెట్టింటాం. ఓకేనా? 1200 ఇంకెంత మిగిలింది? 1250 రూపీస్, రూ. 1250 మిగిలింది. ఈ అబ్బాయికి ఎంత ఇవ్వాలా? 200 ఇవ్వాలి. మనకెంత మిగిలింది? రూ. 1050 మిగిలింది. రూ. 1050 మిగిలింది. మనం ఎక్కడికి పోలేదు, ఏమీ చేయలేదు. ఆ అబ్బాయి శాలరీ ఇచ్చి కూడా మనము రూ. 1000 మిగిల్చుకుంటున్నాం. చూడండి ఎంత చిన్న లాజిక్. మళ్ళీ చెప్తాను చూడండి, బాగా అర్థం చేసుకోండి. 70 సీట్లు మనం ఫర్ డే అమ్మినామంటే 35 రూపాయలతో రూ. 2450 అయితే వస్తుంది 70 షీట్లకి. ఓకేనా? ఆ 70 షీట్లకి మనం పెట్టుబడి పెట్టింటాం కదా, హాఫ్ అమౌంట్ తీసేసేయండి. ఓకేనా? ఒక 1200 తీసేసేయండి. ఓకేనా? చాలా మంది అంటారు 1200 ఎక్కువ కాదండి, ఇంకా తక్కువే ఉంటుంది, నేను ఇంకా 200 ఎక్కువే వేసిన. ఓకేనా? 1200 పెట్టుబడి. ఓకేనా? రూ. 1250 అయితే మనకు లాభం వచ్చింది. దాంట్లో అబ్బాయికి వచ్చేసి 200. ఓకేనా? ఇక్కడ రూ. 1050 అయితే మనకు లాభం వస్తుంది. మళ్ళీ ఆ అబ్బాయి పెట్రోల్ కూడా అనొచ్చు, ఆ రూ. 50 కూడా తీసేయండి పెట్రోల్ అబ్బాయికి. ఓకేనా? రూ. 50 కూడా ఇచ్చేయండి కావాలంటే. ఎందుకంటే పెట్రోల్ మీకు ఇచ్చారంటే ఇంకా రేపు ఇంకా ఎక్కువ అమ్ముతాడు. ఓకేనా? ఒక రోజుకి మీకు రూ. 1000 మీరు అమ్ముతున్నారు ఒక రోజుకి, అది కూడా 2-3 గంటల్లోనే. అలాగా మీరు 30 రోజులకి ఎంత అమ్ముతారు? 30,000 అమ్ముతారు. ఏది మీరు మార్కెటింగ్ చేయకపోయినా కూడా వేరే పర్సన్ పెట్టుకుంటే కూడా 30,000కి అమ్ముతారు. కాబట్టి ఇలాగ మీరు చేసుకుంటే మంచి ఉపయోగం. అలాగని నేను చెప్పాననేసి 2-3 పెట్టుకునేసి వాళ్ళ శాలరీ లేకపోతే నా మీద పడి నా కామెంట్స్ పెట్టేసి ఇదంతా వేస్ట్ ఫేక్ అన్న అనద్దండి దయచేసి. ఫస్ట్ అయితే ట్రై చేయండి ఒకరితో ట్రై చేసిన తర్వాతనే మీరైతే తెలుస్తుంది మీకు ఇది ఫెయిలా ఇంకా సక్సెస్ అనేసి. తెలియకుండా ఏది మాట్లాడకూడదు. బిజినెస్ అన్నది చిన్న లాజిక్తో ఉంటుంది. మనము ఎక్కడ పోకపోయినా మన ఇంట్లోనే కూర్చుంటే కూడా మన బిజినెస్ రన్ అయ్యే విధంగా అయితే మనం సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? బిజినెస్ ఐడియా ఎలాగుంటుందంటే, ఎలాగ మనము థింక్ చేయాలి బిజినెస్ గురించి అంటే, సపోజ్ మనము బయట టూర్కి వెళ్ళిపోయినాం, లేదంటే మ్యారేజ్కి వెళ్ళిపోయినాం, 2-3 రోజులు రాలేదు, అయినా కూడా ఇటు సైడ్ మన బిజినెస్ రన్ అవుతూనే ఉండాలి. నువ్వు లేకపోతే బిజినెస్ క్లోజ్ చేసేది, నువ్వు ఉంటే బిజినెస్ రన్ చేసేది కాదు. నువ్వు లేకపోయినా సరే నీ బిజినెస్ అన్నది రన్ అవుతూనే ఉండాలి. కాబట్టి రన్ అవ్వాలంటే ఏం చేయాలి? థింక్ చేయాలి. ఏ విధంగా రన్ చేయాలి, మన బిజినెస్ని ఏ విధంగా రన్ చేయాలి అన్నది థింక్ చేయాలి. ఓకేనా? చాలా ఇలాంటి టిప్స్ అనేది చాలా ఉంటాయి మన దగ్గర. కాబట్టి మీరు త్రూగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నీకు ఇలాంటి టిప్స్తోనే, ఇలాంటి దానితో నేను ఇంకా పాపడ్స్ కానీ, పచ్చళ్ళు కానీ, నెక్స్ట్ చిన్నవే తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే, ఓకేనా, తక్కువ ఇన్వెస్ట్తోనే ఎలాగ మనం సంపాదించుకోవాలనేది చాలా క్లుప్తంగా మన ఛానల్లో క్లియర్గా చెప్తాను. కంపల్సరీగా ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ఛానల్ అయితే 50K దగ్గరలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరైతే నాకైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అలాగనే మనము డిస్టిక్ వైజ్ కూడా వెళ్ళాలనుకుంటున్నాము. డిస్టిక్ వైజ్గా ఎలాగా మనము డీలర్స్ అన్నది సెట్ చేసుకోవాలన్నది కూడా మేము క్లియర్గా చెప్తాను, ఏ విధంగా అన్నది. అది నెక్స్ట్ వీడియోలో, రాబోయే వీడియోలో అయితే కంపల్సరీగా చెప్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.